మేయర్ సునీల్ రావు గారు మా యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మొన్న రివ్యూ చేసినప్పుడు నువ్వు కరీంనగర్లో రివ్యూ ఎట్లా చేస్తావని అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక రాష్ట్రానికి బీసీ సంక్షేమ శాఖ అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కావచ్చు, ఏ మున్సిపాలిటీ కావచ్చు, ఏ జిల్లా పరిషత్ కావచ్చు, ఏ మండల పరిషత్ కావచ్చు, దేన్నైనా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉన్నది. అది తెలుసుకో. ఎందుకంటే ఈ కరీంనగర్ మున్సిపాలిటీ అనేది మీ అందరికీ తెలుసు, అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఏ మహారాష్ట్రలో ఏ గుజరాత్లో లేదు కాబట్టి వారు సమీక్ష చేయవచ్చు. నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదైతే తీగల వంతెన కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ డెవలప్మెంటు స్మార్ట్ సిటీ కావచ్చు, నువ్వు చేసినటువంటి అవినీతి అంతమొందించాలని, ఆ అవినీతిని బయటకు తీయాలనే ఉద్దేశంతోనే ఎక్కడెక్కడ ఏవైతే తప్పు జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏవైతే బిల్లులు సరిగా చెల్లించడం లేదనే ఉద్దేశంతో ఆ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సమీక్ష చేయడం జరిగింది. నీకు ఇంకో హెచ్చరిక చేస్తా ఉన్నా, నువ్వు ఒక కరీంనగర్ మేయర్ అయితే మన లోకల్ వాస్తవమైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఎప్పుడైతే మంత్రి పదవి చేపట్టినరో అప్పుడే నువ్వు పోయి వారిని కలిసేది ఉండే. ఎందుకంటే ఈ యొక్క సాంప్రదాయం అది. ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి కలవడం, అదేవిధంగా ఒక మంత్రి ఒక జిల్లాకు వచ్చినప్పుడు ఆ యొక్క జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, అదేవిధంగా లోకల్ అయితే సర్పంచ్ గారు కావచ్చు, తప్పకుండా ఆ యొక్క మంత్రి గారిని ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా వారిని కలవడం అనేది అది సాంప్రదాయం. ఆ బద్ధంగా నువ్వు కలవాలి. కానీ నువ్వు కలవకుండా ఇలాంటి చిల్లర మల్లర ఆరోపణలు చేస్తూ ఉన్నావు. రెండో విషయం మీకు తెలియజేసిన బండి సంజయ్ ఇప్పటి వరకు కూడా కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాలని ఎన్నోసార్లు విమర్శించిన వ్యక్తివి సునీల్ రావు. అదేవిధంగా ఈరోజు సునీల్ రావు రాగానే నువ్వు ఇంటికి పోయి పుష్పగుచ్చం ఇచ్చి కలిసినవే. అదేవిధంగా మొన్న కూడా మళ్ళా వచ్చినప్పుడు కలిసినావు. ఆయన బర్త్డే నాడు కూడా కలవడం జరుగుతూ ఉంది. నువ్వు ఏదైతే వినోద్ కుమార్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీ రాగానే నిన్ను మేయర్ చేస్తే వారికి కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తివి నువ్వు కాదా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు తల్లి పాలు తాగి రొమ్ము కుద్దే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ రావు అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మేయర్ అనేవాడు ఏదైనా వారి యొక్క కౌన్సిలర్ కావచ్చు, రాత్రి 12 గంటలకు వాళ్ళ కౌన్సిలర్ అంతా తీసుకుపోయి బీజేపీ అభ్యర్థి అయినటువంటి మన బండి సంజయ్ గారిని ఎలక్షన్ ముందు కలవడం జరిగింది. అవునా కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరియు నీ సొంత కార్పొరేటర్లు ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు బండి సంజయ్ గారికి అప్పచెప్పినావు. అదేవిధంగా ప్రచారం చేయడానికి నువ్వు ఇంటర్నల్గా వారితో కొల్లుడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్మార్ట్ సిటీ పైన అభివృద్ధిలో ఈ రవీందర్ సింగ్ నీకు కూడా ఏదో ఒక అండర్స్టాండింగ్ మిస్టేక్ ఉన్నది. రవీందర్ సింగ్ నీకు ఈ మధ్యన ఆ స్మార్ట్ సిటీ పనుల మీద పడతలేవు. ఆయన కూడా కేసీఆర్ గారు కావచ్చు, గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి అందరికీ కూడా కాంప్లైంట్ ఇచ్చిండు. దాన్ని నువ్వు వినోద్ ద్వారా కప్పిపుచ్చుకున్నావా లేదా అని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా మొన్నటి దాకా ఎమ్మెల్యేగా హుస్నాబాద్లో గెలిచి మంత్రి అయినప్పటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ఆయన పాటుపడిన వ్యక్తి. నీకు కూడా గతంలో ఎన్నో అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నీకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చింది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ కూడా నిన్ను కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా కానీ నువ్వు నీ భార్య అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరినవా లేదా? బీఆర్ఎస్ పార్టీలో చేరి అదేవిధంగా వేరే అభ్యర్థిని మేయర్గా డిక్లేర్ చేసిన ఇదే వినోద్ కుమార్ గారి యొక్క కాళ్ళు మొక్కి ఆ రోజు నువ్వు మేయర్ అయినవా కాలేదని కూడా ఈ సందర్భంగా నేను నిన్ను అడుగుతా ఉన్నాను. నువ్వు గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా నేదునూరు ప్లాంట్ను తీసుకొని ఆ ప్లాంట్లో భూములు కొని అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా మోసం చేసినావు. సునీల్ రావు అంటేనే మోసం అంటేనే సునీల్ రావు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిరంతరం కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా 7 నెలల్లో ప్రజాపాలనలో దాదాపు 5 ఈరోజు గ్యారంటీలను అదేవిధంగా ఆర్టీసీని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి, ప్రజలకు దగ్గరవుతున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి మీద నువ్వు ఎందుకు ఈర్ష్యపడతా ఉన్నావో మాకు అర్థం కావడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీకి అమ్ముడు పోయి ఈరోజు నువ్వు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు చేస్తున్నావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పొద్దున ఎలక్షన్లో నువ్వు రాజీనామా చేస్తే నిలవడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నీకు కార్పొరేట్గా గెలిచే దమ్ము ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు ముఖ్యంగా
రాబోయే ఎన్నికల్లో సునీల్ రావు కూడా దేహశుద్ధి అనేది తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకు చెవాకు మాటలు మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడితే రాబోయే కాలంలో సునీల్ రావు కూడా ప్రజా సమక్షంలో దేహశుద్ధి తప్పదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ సునీల్ రావు గారు, ఇప్పటికైనా నువ్వు నీ యొక్క పద్ధతిని మార్చుకో. నీ అవినీతి గురించి అందరికీ తెలుసు. మొన్న ప్రకాష్ రావు గారు కూడా చెప్పిండ్రు, 22 ఏసీలు పెట్టుకొని 5 కోట్లతోని బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను నిన్ను అడుగుతా ఉన్నాను. గతంలో నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, నువ్వు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు. మరి ఈరోజు నీ ఆస్తి ఎంత ఉన్నది, నా ఆస్తి ఎంత ఉందని కూడా చర్చకు సిద్ధమని కూడా ఈ సందర్భంగా ఈ పత్రికాముఖంగా నిన్ను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ఊసరవెల్లి, కనీసం ఊసరవెల్లినా సిగ్గుపడుతుంది. నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ కూడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. ఎప్పుడు కానీ రాత్రి నువ్వు వాళ్ళని కలిసి నీ యొక్క పనులు ఏమైనా ఉంటే కూడా చక్కబెట్టుకుంటా ఉన్నావు. మిస్టర్ సునీల్ రావు, ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గారి మీద ఏ మాట మాట్లాడినా నిన్ను వదిలేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం